హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మీకు మిగిలిపోయిన దోశపిండితో పునుగులు ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఒక స్నాక్ రెసిపీ. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుంటున్నాను. అందులో నాకు మిగిలిపోయిన దోశ బ్యాటర్ వేస్తున్నాను. మార్నింగ్ వచ్చి మేము దోశలు ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ కాస్త మిగిలిపోయింది. దీన్ని ఇప్పుడు ఈవినింగ్ పునుగులుగా వేయడానికి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నా. పునుగులు మనకు టేస్టీగా రావాలి అంటే అందులోకి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని, అలాగే మనకు పునుగులు క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకుందాం. ఈ రెండు వేయడం వల్ల మనకు పునుగులు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి. అలాగే ఇందులోకి కాస్త సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను కొద్దిగానే వేసానండి, మరి కాస్త సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేస్తున్నా. ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటన్నింటినీ ఈ దోశ బ్యాటర్లో వేసుకుందాం. ఇవన్నీ వేసాక మనం ఇంతకుముందు వేసాం కదండి మైదా, అలాగే బియ్యం పిండి, సాల్ట్, జీలకర్ర, వీటితో పాటు వీటిని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, మనకు బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం ఆయిల్లో పునుగులు వేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా డ్రాప్స్ లాగా పడుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకుందాం. చూడండి, ఆయిల్ కూడా మనకు వేడయింది. ఇప్పుడు ఇందులోకి వీడియోలో చూపిస్తున్న విధంగా పునుగులు వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్నింగ్ దోశ ప్రిపేర్ చేసుకున్నాక కాస్త ఒకవేళ మిగిలితే ఇలా ఈవినింగ్ స్నాక్లా పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ పునుగులకి మనం పల్లి చట్నీ కానీ, అలాగే అల్లం చట్నీ కానీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం బియ్యం పిండి కూడా వేసాం కదండి, మనకు పునుగులు చాలా క్రిస్పీగా ఉంటాయి. నేను ఇందులోకి బేకింగ్ సోడా వేయలేదండి. ఆల్రెడీ మనకి దోశ బ్యాటర్ అనేది పులిసి ఉంటుంది కదా, అందుకోసమని నేను బేకింగ్ సోడా అనేది ఇక్కడ వేయలేదు. మనం నార్మల్గా మైదా పిండితో పునుగులు చేసుకునేటట్లయితే బేకింగ్ సోడా అనేది కంపల్సరీ. సో ఇక్కడ నేను దోశ బ్యాటర్తో చేస్తున్నాను కాబట్టి బేకింగ్ సోడా అనేది వేయలేదు. అయినా కూడా చూడండి, మనకి పునుగులు అనేవి చక్కగా కాలుతున్నాయి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి టిష్యూ వేసుకొని అందులో ఇవి వేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉండదు. ఈ విధంగా మనం ఎప్పుడు దోశలు చేసుకున్నా కూడా మనకు మార్నింగ్ టిఫిన్కి వస్తుంది, అలాగే ఈవినింగ్ స్నాక్లా కూడా దోశ బ్యాటర్ అనేది యూజ్ అవుతుంది. ప్లస్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మిగిలిన బ్యాటర్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో పునుగులు వేస్తూ
వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాక ఒక బౌల్లోకి వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పునుగులు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, పునుగులు ఏ విధంగా ఈజీగా వేసుకోవాలో. అలాగే వీటిని చట్నీ లేకున్నా కూడా నేరుగా కూడా తినేయొచ్చండి. చూడండి మనకి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనం మిగిలిపోయిన దోశ బ్యాటర్తో టేస్టీగా ఉండే పునుగులోనే ఏ విధంగా వేసుకోవాలో. ఇది మనకి ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీతో కొన్ని శారీ కలెక్షన్స్ కూడా షేర్ చేసుకోబోతున్నాను. వీటి కాస్ట్ అలాగే డీటెయిల్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ శారీస్ మీకు కావాలి అనుకుంటే నేను కింద ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది మీకు ఇస్తాను. ఒకవేళ మీరు జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేటివి ఎక్కువ ఏం రావండి, డైలీ 1 or 2 అప్డేట్స్ మాత్రమే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దామా.